బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. నా పేరు అస్లం. ఇక్రా ఉమ్మత్ ఛానల్కు స్వాగతం. నేను ఇప్పుడు ఒక ఖబరిస్తాన్లో నుండి వచ్చి ఈ వీడియో తీస్తున్నాను. ఈ ఖబరిస్తాన్కి వచ్చి వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ నల్ల వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలామంది సోదరులు, మా ముస్లిం సోదరులు, మా బ్రదర్స్ ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టం కానీ ఇంప్లిమెంట్ అవుతే మా భూములు అంటే వక్ఫ్ భూములు, ఖబరిస్తాన్లు, మదర్సాలు లాక్కుంటారట అని నాకు అడిగేవారు అన్నమాట. దీనికి నేను కాదు, అదేం కాదు, అలాగేం జరగదు అని సమాధానం చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నాకు మన సుప్రీంకోర్టులో వీళ్ళు చేసిన వాదన చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అందుకే ఈ వీడియో ఖబరిస్తాన్లో తీస్తే బాగుంటుందనేసి ఖబరిస్తాన్లో వచ్చి ఈ వీడియో తీస్తున్నాను. సో నాకు వచ్చిన డౌట్ ఏంటి అని చెప్పే ముందు, బ్రదర్స్, ఈ ఛానల్ మనందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పటికొచ్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచిది, మనకు మంచిది. అయితే విషయం ఏంటి, మనకు వచ్చిన డౌట్ ఏంటంటే, వీళ్ళు అంటే బీజేపీ ప్రభుత్వం, ఇంకా చెప్పాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ నూతన వక్ఫ్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు పార్లమెంట్లో ఏం చెప్పారంటే, ఈ చట్టం ఎందుకు తీసుకొస్తున్నామంటే బలహీన ముస్లిం వర్గాల కోసం మరియు ముస్లిం విధవరాండ్ల కోసం ఈ చట్టాన్ని మేము తీసుకొని వస్తున్నాము. ఇంతకుముందు వక్ఫ్ అధికారులు మరియు కొంతమంది ముస్లిం నేతలు వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేశారు. సో ఇది పేదలకు కాకుండా పోతుంది, బలహీన ముస్లింలకు కాకుండా పోతుంది, అలాగే బలహీన ముస్లిం విధవరాండ్లకు పోకుండా పోతుంది. అందుకనే మేము ఈ చట్టాన్ని తీసుకొని వచ్చాం అని చాలా బలంగా పార్లమెంట్లో వాదించారు. అని చాలా బలంగా అమిత్ షా ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమిత్ షాయే కాదు, ప్రధాని మోడీ దగ్గర నుంచి చాలామంది బీజేపీ నేతలు ఇదే విషయాన్ని ఘంటాపథంగా వాదించారు. అయితే మన జరిగిన సుప్రీంకోర్టు వాదనల్లో వేరే విధంగా వాదించారు. వీళ్ళు ఏం వాదించారంటే, సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ చట్టంలో 3 తీవ్రమైన నిబంధనలు ఉన్నాయి, దీనిపై స్టే విధించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే, తుషార్ మెహతా, బీజేపీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్పారంటే, సార్ ఈ చట్టంపై మీరు ఎటువంటి స్టే విధించకండి. ఎందుకు అంటే దీనికి సంబంధించి మన చాలా ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఈ వక్ఫ్ బోర్డు ఎన్నో వేల ఎకరాలు, వందల ఎకరాలు గ్రామాలే కబ్జా చేస్తారు అని వాదించారు. అంటే పార్లమెంట్లో ఒకలాగా వాదిస్తున్నారు, సుప్రీంకోర్టులో ఒకలాగా వాదిస్తున్నారు. ఏది నిజం? సో ఏది నమ్మగలం? ఇది ప్రజలు పార్లమెంట్లో చెప్పిన నిజమా, ప్రధానమంత్రి చెప్తున్న నిజమా, లేదా అమిత్ షా చెప్తున్న నిజమా, సుప్రీంకోర్టులో వచ్చి మాట్లాడుతున్న నిజమా? సో అందుకనే డౌట్ వచ్చి వీళ్ళేదో మతలబ్ చేయబోతున్నారు అని డౌట్ వచ్చి ఈ వీడియోని ఖబరిస్తాన్లో ఉంటాయా అంటే, ఖబరిస్తాన్ అంటే ఈ ఖబరిస్తాన్ కాదు, కొన్ని ఖబరిస్తాన్లు ఉంటాయి. కొన్ని ఖబరిస్తాన్లు ఉంటే ఇంతకుముందు ఖబరిస్తాన్లు అప్పుడప్పుడు ఖబరిస్తాన్గా వాడకపోవచ్చు, కానీ వాటికి పేరు ఖబరిస్తానే ఉంటుంది. అలాంటి ఖబరిస్తాన్లు కొన్ని చాలా వక్ఫ్ భూములు దోచుకునే అవకాశం ఉందా అని డౌట్ వచ్చి ఇక్కడ ఈ వీడియోను తీయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అస్లాం.